ఉపన్యాసాలు ఇస్తందుకు ఏం రాలేదు కానీ ఈ ఆద్యకళను కాపాడుకోవడంలో ప్రొఫెసర్ జయదీప్ సార్, మనోజ్ అక్క వీళ్ళతో పాటు చాలా చాలా ఎక్కువగా శ్రమిస్తున్నటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, నీలక్క. వాటిని కాపాడుకోవడానికి ఎంత శ్రమ పడుతున్నారో మేము కళ్ళారా చూసినాం, చాలాసార్లు చూసినాం, ఒక్కసారి కాదు. అది యూనివర్సిటీలో ప్రోగ్రాం పెట్టినప్పుడు వాళ్ళ వెంట ఉన్నాము. అట్లనే ఆర్ట్ గ్యాలరీయా, అది ఏంటి అక్కడ ఆర్ట్ గ్యాలరీ కదా మాదాపూర్ దగ్గర ఉన్న దాంట్లో ఉన్నప్పుడు ఒక పాట మిత్ర రాయడము, మేము అరుణోదయ నుంచి రికార్డ్ చేయడము, ఆద్యకళను కాపాడుకోవాలనేటువంటి తపనలో భాగంగానే మేము చేసినటువంటిది. అసలు ఈ దేశ మూలవాసులు కదా ఆదివాసీలు అంటే. అసలు అడవులు లేకపోతే, ఆదివాసీలు లేకపోతే అడవులు లేవు, అడవులు లేకపోతే మనం లేము. మనమంతా కూడా టెనెంట్స్మి కదా, మనమంతా టెనెంట్స్మే. ఇవాళ ఉంటాం, రేపు పోతాం, కానీ చరిత్ర మాత్రం మాసిపోకూడదు కదా. చరిత్రను కాపాడుకోవాలనేటువంటి సోయి అంటారు కదా, సోయి లేనటువంటి మనుషులను ఏమనాలి? అందుకనే చరిత్రను కాపాడుకోవాలనేటువంటి సోయి అందరికీ కూడా ఉండాలి. అసలు ఏళ్ల నుంచి తన కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఆరోగ్యాన్ని ఆలోచించకుండా, గూడాల పొంటి అడవుల పొంటి తిరిగి మొత్తం వాటిని సేకరించడము, తీసుకొచ్చి పట్నంలో పెట్టి అయ్యా మీరు వచ్చి చూడుండ్రి, అయ్యా మీరు వచ్చి చూడుండ్రి అని చెప్పేసి అందరికీ ప్రచారం చేయడము. కనీసం వచ్చి చూస్తందుకు కూడా వాళ్ళకు సమయం ఉండలేదు. ఇంత కష్టపడి సేకరించినటువంటి సంపదను, ఒక మూలవాసుల సంపద అదంతా కూడా, మూలవాసుల సంస్కృతి, మూలవాసుల సంపద, మూలవాసుల చరిత్ర. ఈ చరిత్రను మనం అంతా కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. అందరి అభిప్రాయాలతో నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం అందరము కలిసి, ఎవరెవరో మీరంతా టీమ్గా ఎవరైనా వెళ్ళినా సరే రమ్మన్నా మేము కూడా వస్తాము. ఒక సమయాన్ని తీసుకొని, అది ఎంతో దూరం కూడా పెట్టుకోవద్దు, వీలైనంత తొందరగా. ఎందుకంటే ఇది ఉంటున్నా కొద్ది ఒక రచ్చలాగా మారిపోతుంది, ఎవరెవరికో అవకాశం ఇచ్చుడవుతుంది. అసలు ఏం అవసరము? నిజంగా ఒకటి కేటాయించిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. అది అవసరమా? అది తిరుమల సార్ అసలు అడగాల్సినటువంటి అవసరమే లేదు. అయ్యా మాకు ఈ జాగ కేటాయించండి, మేము అందులో పెట్టాలని. అసలు ప్రభుత్వాలే ముందుకొచ్చి ఈ సంపదను మనమంతా కాపాడుకుంటే మన చరిత్ర నిలబడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము కూడా సిద్ధమే, ఎప్పుడైనా రావడానికి మీ వెంట ఎల్లవేళలా. ఇయ్యాలనే కాదు, ఆదిధ్వని వెంట, మూలధ్వని వెంట అరుణోదయ ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. అది ఎక్కడి దాకా రావడానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియచేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నిన్ననే మేము ఉద్యమకారుల మీటింగ్ అంటే పోయినాం. అన్న కూడా వచ్చిండ్రు, అన్న నాగరాజన్న నేను కొంత అరుణోదయ మిత్రులమందరం కలిసిపోయినాం. అది ఏంటిది, అది స్మృతి దీపం పవనమా, అమరుల స్మృతి. అందులో అమరవీరులు చిత్రపటాలు లేవు, అమరులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవు, పైన ఒక దీపం తప్ప లోపలేం లేదు. మరి గంత జాగా హైదరాబాద్ సెంటర్లో వేస్ట్గా పడి ఉన్నది. ఇప్పుడు అది సరే, వేస్ట్ అంటే నేను వేరే ఉద్దేశంతో అంటలేను. ఇప్పుడు ఇట్లాంటి సంపదను అట్లాంటి జాగాలన్నా పెట్టొచ్చు కదా. సరే, అమరుల గురించి అనుకుని ఉండొచ్చు కాక, కానీ అది దానికంటే కూడా ముందు ఎట్లాగో కేటాయించిండ్రు తెలుగు యూనివర్సిటీని. ఆ తెలుగు యూనివర్సిటీని వెంటనే దీనికి కేటాయించి ఈ ఆదిధ్వనికి సంబంధించినటువంటి సంపదను మనం కాపాడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా తెలియచేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరొకసారి ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.